నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. దేవుడు రాశాడు. ఏమని రాశాడు? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. అంటే దీర్ఘాయుష్ ఉంది. దీర్ఘాయుష్మంతుడగునట్లు ఆయుష్మాన్ భవ అన్న ప్రతి ఒక్కరూ దేవుడు మానవులకిచ్చిన దీర్ఘాయుష్ ఎంత అంటారు? నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడగునట్లు. భూమి మీద మానవునికి దీర్ఘాయుష్ ఉందా? ఉంది. ఉంటే ఆ దీర్ఘాయుషు ఎంత దీర్ఘాయుషు? 60 దీర్ఘాయుష్ అంటావా? 80 దీర్ఘాయుష్ అంటావా? 20 దీర్ఘాయుష్మంతుడు అంటావా? నీకింతే ఆయుష్ ఇచ్చాడు, ఇదే దీర్ఘాయుష్ అంటారా? అలాగండం లేదు బైబిల్లో దేవుడు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లు అంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవులు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మానవునికి దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడన్నమాట. ఇచ్చిన ఆయుష్కాలం దీర్ఘాయుష్కాలం అన్నమాట. ఈ దీర్ఘాయుష్మంతుడు నువ్వు అవ్వాలి.